ఓం నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఉగాదిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మనకు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినమున ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కులమతాదులకు అతీతంగా ముస్లింలు మరియు హిందువులు ఈ ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మనము వెంకటేశ్వర స్వామిని వారు బావగా భావించి బీబీ నాంచారమ్మ వారి ఇంటి ఆడపడుచు కనుక మన వెంకటేశ్వర స్వామిని బావగా భావించి మనం ఏ విధంగా ఆడపడుచుకు చీరాసార ఇస్తామో అదేవిధంగా ఉగాది పర్వదినమున మొదటి రోజైన ఈరోజు స్వామివారికి బియ్యము బ్యాళ్ళు అట్లా బత్తెమిచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీ. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాం. మనకు ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మేలుకోట అని మైసూరు దగ్గర ఒక గ్రామం ఉన్నది. అక్కడ ముస్లిం రాజు దండయాత్రలో అక్కడ ఉండే నగలు అన్నీ తీసుకొని వెళ్తూ ఆ దేవస్థానంలో ఉన్న చెలువనారాయణ స్వామి అనే చెలువనారాయణ స్వామి వారిని కూడా తీసుకొని వెళ్తారు. ఆ రాజువారి కూతురే బీబీ నాంచారం. ఆమె ఆ విగ్రహంతో రోజు చాలా ముచ్చటపడి ఆమె దగ్గరే ఉంచుకొని ఆమెతో ఆ విగ్రహంతోనే ఆటలాడుకొంచు ఆ విగ్రహాన్ని పట్టుకొని పనుకొని అట్లా ఎల్లప్పుడూ ఆమె దగ్గరే పెట్టుకొని ఉండేది. అదేవిధంగా ఆ రామానుజాచార్యులు దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి పోయి ఇక్కడ దేవస్థానం ఉన్నది, ఇక్కడ ఉత్సవాలు కూడా ఉంటారు, ఎక్కడో ఉంది అనేసి విచారించగా ఆ రాజు దగ్గర ఉంది అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా దేవస్థానం ఉన్నది, అక్కడ విగ్రహం ఏమన్నా మీ దగ్గర ఉందేమో అని అంటే ఆయన భాండాగారానికి పంపించి మీ విగ్రహం ఏదన్నా ఉంటే తీసుకొని వెళ్ళండి అంటారు. అప్పుడు ఆ విగ్రహాన్ని చూసి ఇది మాదే అని చెలువనారాయణ ఇలి బా అంటారనమాట. ఆ విగ్రహం ఆయన దగ్గరికి వస్తుంది. అట్లా ఆయన తీసుకొని వెళ్ళాలంటే ఆ బీబీ నాంచారం వారు వదలకుండా ఉండేవారు. ఆయన రోజు రావడము రామానుజాచార్యులు ఆ విగ్రహం తీసుకొని వెళ్ళాలని చూడడం ఆమె ఇవ్వకుండా ఉంటుంది. ఒకరోజు ఆమె నిద్రించినప్పుడు రాజు ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళండి అని ఇచ్చేస్తారు. ఆ విగ్రహం తీసుకొని రామానుజాచార్యులు వారు అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆమె ఆ విగ్రహం వెళ్ళినందువలన ఆ విగ్రహం లేదని చూసి ఆమె చాలా బాధపడుతూ వెతకడానికి వెళ్తుంది. అప్పుడు ఆ విగ్రహం అక్కడ కనపడితే దేవస్థానంలో ఆమె స్వామివారిలో లీనమైపోతుంది. కాబట్టి ఎవరైతే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మగవాళ్ళలో ఆడామె లీనమైతే భర్తగా భావిస్తాం. కాబట్టి అదేవిధంగా ముస్లింలు కూడా మన ఇంటి ఆడపడుచు వెంకటేశ్వర స్వామిలో లీనమైనందువలన మనకు ఆయన బావగా వరస అవుతారు అని మన కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ స్వామివారిని సేవించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్నది. ముందు మా అమ్మ డబ్బులు ఇస్తానది స్వామికి, మేము ఇవ్వకుండా ఇచ్చేసినాము. మాకు సంసారంలో ఇది లేదు, ఎంత సంపాదించినా ఇది అన్ని కష్టాలన్నీ ఎక్కువ వస్తున్నాయి మాకు. అందుకే క్షమించమని చెప్పి ఏడుకునేదానికి వచ్చినాను. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మీరు? నేను ఈ సంవత్సరమే వచ్చింది. అంతకుముందు మా అమ్మ ఇస్తాను అది, ఇప్పుడు మేము ఇస్తామని వచ్చినాము. ఎన్ని రోజులు ఇచ్చింటది? అప్పుడు మా పిల్లప్పుడు ఇస్తాను అది, మేము సుమారుగా 10 సంవత్సరాల పిల్లలప్పుడు ఇస్తాను అది. వాళ్ళు చనిపోయినారు. మా అన్న ఇస్తాడు ముందు, ఆయన చనిపోయినాడు. చిన్న పిల్లకాయలకు మా చిన్న తమ్ముడికి ఇస్తారు, లేకుంటే పెద్దోళ్ళన్నా ఇవ్వాలా అని చెప్పినారు. నేను 3వ వాడిని, అందుకే వచ్చినాను. ఇప్పుడు కష్టాలని చెప్పుకొని స్వామికి పోతాను. बीबी जानो शेख बीबी जानो हमारे सास మా ఊరు దువ్వూరు కడపకు వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాము మేము. మా అత్త ఇస్తాను అది, మా అత్త గురించి పోవాలంటే మనకు సంసారంలో తెగతులు వచ్చినాయి. అప్పటి నుంచి నేను ఆయన పూజిస్తాడా వెంకటేశ్వర స్వామికి.
వెంకటేశ్వర స్వామికి అప్పటి నుంచి పూజిస్తాడు, అప్పటి నుంచి బాగుంది. మా అల్వేలి మంగమ్మకు వాళ్ళ బిబి నాంచరమ్మకు పెళ్లి చేసుకున్నాడు అని మా ఇంటి అల్లుడు మనకు చేస్తే మనకు ఆయన పూజిచ్చే మంచిది అని మన సంసారంలో తెగంపులు లేకుండా బాగుంటారు. కొడుకులు కోడళ్ళు భార్యాభర్తల్లో అందరూ బాగుంటారని మేము ఆయనకు దీవిస్తున్నాము. వచ్చు ఏదో వస్తామేమో నమ్మకం అంతే. ఇంతకుముందు మా పెద్దలు వస్తున్నారు, ఇప్పుడు మేము వస్తున్నాం. ఇది ఎన్ని నెలల నుంచి ఆచారం ఉంది? ఇది మా పూర్వకాలం నుంచి. పూర్వకాలం నుంచి. మీరు ఎన్ని నెలలకు వస్తున్నారు గుడికి? సంవత్సరం పని సంవత్సరం నుంచి వస్తున్నారు. ఏదో టంకాయలు ఏదో ఇచ్చేసి మేము చదింపులు వెళ్ళిపోతాం అంతవరకు. ఇలా రావడం వల్ల మీకు బాగానే ఉంది. నా మనిషికి నమ్మకము, మనిషికి మెయిన్ ఏమంటే నమ్మకం కావాలంతే. ఏదో ఏదో వస్తాం మేము సంవత్సరానికి భరిస్తాం, ఏదో ఇచ్చేసి పోతాం. మా ఇంటి ఆడపడుచు బివి నాన్సరమ్మ. ఇది నాన్నసారమ్మ, వెంకటేశ్వర.